ఏమార్చి అదును చూసి పక్కదోవ పట్టించి భారత్ కొట్టిన దెబ్బకు పాక్ విలువిల్లాడిపోతోంది. తుఫానుకు ముందు ప్రశాంతతలా కనబడ్డ మోదీ వ్యూహాన్ని పసిగట్టడంలో పాక్ విఫలమైంది. అప్పట్లో ఇలానే బాలాకోట్ దాడికి ముందు పాక్ దృష్టి మరల్చి మోదీ సక్సెస్ అయ్యారు. పాక్ సైన్యం ఏవరపాటుగా ఉన్న వేళ భారత సైన్యం విరుచుకుపడింది. ఇప్పుడు కూడా అదే విధంగా దెబ్బ కొట్టడంలో మోదీ మరోసారి పైచేయి సాధించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. కనీసం పాకిస్తాన్ కి చిన్న అనుమానం కూడా రాకుండా వ్యవహరించారు. ఆ రోజు మోదీ ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ సంకల్పం గురించి గొప్పగా చెప్పారు. అప్పటికే భారత బలగాలు దాడులకు సిద్ధమయ్యాయి. కానీ ఆ సమయంలో కూడా ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన బాలాకోట్ పై మెరుపు దాడులు చేశాయి. అప్పటి బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో సేమ్ ఆపరేషన్ సింధూర్ కి ముందు అలానే ఉంది. ఈ దాడులకు ముందు మోదీ చాలా ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్న విధంగానే ఇప్పుడు కూడా ఒకరోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా అట్ 2047 సదస్సులో మోదీ అరగంట సేపు ప్రసంగించారు. అప్పటికే భారత బలగాలు ఉగ్ర స్థావరాలపై దాడులకు సిద్ధమైపోయాయి. అయితే ఎక్కడా మోదీ వదనంలో కించిత్ ఆందోళన కూడా కనిపించలేదు. తర్వాత ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. ఈ దాడుల్లో దాదాపుగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు అజార్ మసూద్ తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందని ఒక ప్రకటన కూడా వెలువడింది. అప్పుడు బాలాకోట్ దాడులు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రెండింటినీ పసిగట్టడంలో పాక్ దారుణంగా విఫలమైంది. కాదు దాయాది దృష్టిని మరల్చి దాడి చేయడంలో భారత్ విజయం సాధించింది. కాగా పహల్గాం ఉగ్రదాడికి భారత్ చేపడుతున్న ప్రతీకార చర్యల్ని దేశమంతా హర్షిస్తోంది. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేస్తోంది. ముందు మోదీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో ఉంటే పాకిస్తాన్ మాత్రం బిక్కుమంటూ గడుపుతోంది.